ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఢిల్లీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్డీఏ నేతలతో తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కు హాజరయ్యారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఎన్డీఏ కూటమి నేతలతో శ్రీనివాస వర్మ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ భేటీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. పార్లమెంట్ లో నిన్న అత్యంత కీలకమైన 131వ సవరణ బిల్లు వీగిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఈ బ్రేక్ఫాస్ట్ విందుపై ఆసక్తి నెలకొంది. టీడీపీ నేత ఆహ్వానం మేరకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లినట్టు తెలుస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ, టీడీపీ నేతలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సరదాగా గడిపారు. మంత్రి గారు సందేలియా ఇక తెలంగాణ సీఎం హాజరుపై కొనసాగుతున్న చర్చ. అటు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్, ఢిల్లీలో జరిగినటువంటి ఈ ఆసక్తికరమైనటువంటి పరిణామం ఏదైతే ఉందో ఒక్కసారిగా తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు కొంత ఆశ్చర్యానికి గురయ్యారు. వాస్తవానికి అందులో ఆశ్చర్యం ఏం లేదని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితులు కానీ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే సీఎం రమేష్ గాని శ్రీనివాస వర్మ కావచ్చు, ఇట్లా కొంతమంది తెలుగుదేశం సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు, అదేవిధంగా గతంలో ఎంపీగా పనిచేసిన వాళ్ళు, ప్రజెంట్ ఉన్నటువంటి కొంతమంది కేంద్ర మంత్రులతో ఆయన టీడీపీలో ఉన్నప్పుడే, రేవంత్ రెడ్డి గతంలో టీడీపీలో పనిచేసినప్పుడే ఉన్నటువంటి సత్సంబంధాలు ఏదైతే ఉన్నాయో వాటిలో భాగంగానే ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఇరుగురు ఆహ్వానించుకుంటారు అనేది ఒక చర్చ అయితే జరుగుతోంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ నిన్న మనం చూసాం 131కు సంబంధించినటువంటి సవరణ బిల్లు, రాజ్యాంగం సంబంధించిన సవరణ చాలా కీలకమైంది. దీని మీద ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా అక్కడ ఉన్నారు. రేవంత్ రెడ్డి మొన్ననే వెళ్లారు. అదే సమయంలో బీజేపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా అక్కడే ఉన్నారు. అయితే ఇట్లాంటి సందర్భంలో బిల్లు వీగిపోయినటువంటి నేపథ్యం, ఎందుకంటే ఆ బిల్లు 3 సంబంధించినటువంటి బిల్లులు దాంట్లో ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఈ ఏదైతే పునర్విభజనకు సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీ నియోజకవర్గాలు కావచ్చు, అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుకు సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ బిల్లుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఆ బిల్లులో ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి మెజార్టీని కూడబెట్టడంలో ఎన్డీఏ ఫెయిల్ అయిందనేటువంటి చర్చ జరిగింది. ఇందులో భాగంగా దాదాపు 70 సీట్ల దాటి ఎవరైతే ఎంపీలు ఉన్నారో వాళ్ళ మద్దతును కోల్పోయినటువంటి నేపథ్యంలో నిన్న 131వ సవరణ బిల్ అనేది దిగిపోయినటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అనేది, ఎందుకంటే ఎన్డీఏ సంబంధించినటువంటి పక్షాలకు సంబంధించినటువంటి బీజేపీ కానీ తెలుగుదేశం కానీ మిగతా సంబంధించినటువంటి వాళ్ళందరూ హాజరు కావడం అనేది వేరు. అయితే దీనికి సంబంధించి ఎన్డీఏతర సంబంధించినటువంటి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత రేవంత్ రెడ్డి, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, అయితే ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ హాజరు కావడం అనేది ఇక్కడ కొంత చర్చ జరిగినప్పటికీ కూడా ఇందులో పెద్ద చర్చ ఏం లేదు అనేది కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఓన్ చేసుకుంటున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఎందుకంటే కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ గాని, అలాగే ఇక్కడ చాలా మంది కూడా హాజరయ్యారు. అంటే ఇక్కడ శ్రీనివాస వర్మ ఇంటికి ఒంటరిగా రేవంత్ రెడ్డి వెళ్లారని ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒంటరిగా వెళ్లారని బయటకు చెప్తున్నప్పుడు ఆయన పక్కన మాత్రం ఎంపీలు కానీ, తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎంపీలు కానీ, అదేవిధంగా మిగతా ఎవరు కూడా లేకపోవడం అనేది ఇక్కడ చర్చకు దారితీసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఉన్నారు ఆ విజిట్స్ లో. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు కూడా ఏపీకి సంబంధించినటువంటి టీడీపీ, ఇక్కడ కుమారస్వామి గాని, పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఉన్నారు మంత్రి, టీడీపీ ఎంపీలు, ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ గాని, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు గాని, వీళ్ళందరూ కూడా ఈ భూపతిరాజు శ్రీనివాస్ ఇచ్చినటువంటి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కూడా హాజరయ్యారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి కేవలం మర్యాద పూర్వకంగానే హాజరయ్యారని కూడా ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి మాట కూడా మనకు ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి సమాచారం. కానీ ఇలాంటి సందర్భంలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఎలా హాజరవుతారని కూడా ఇప్పుడు కొంతమంది ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కానీ
బయటకు ఆరోపణ చేసే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏకి సంబంధించినటువంటి పక్షాలందరూ కూడా ఎందుకంటే పక్కన ఉన్నటువంటి ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా ఘాటుగానే ఫైర్ అయినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ లో సెక్రటరియట్ లో ప్రెస్ మీట్ పెట్టారు, అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. ఇక్కడ మొత్తం కూడా ఈ నియోజకవర్గాల పెంపు అనేది ఇష్టారాజ్యంగా చేయబోతున్నారు. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించినట్టు దాంట్లో మేము వ్యతిరేకం కాదు. అది కూడా రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో కూడా మాట్లాడారు ఇది అంశం మీద. కానీ పునర్విభజన ఏదైతే చేయబోతున్నారో అటు సౌత్ కు తక్కువ సీట్లు వచ్చేలాగా, అక్కడ వాళ్ళకి ఎక్కువ వచ్చేలాగా వాళ్ళు మార్చుకుంటున్నారు అనేటువంటి ఆరోపణ అయితే చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇట్లాంటి ఆరోపణ సందర్భంలో టీడీపీ ఈ విషయంలో స్టాండ్ వేరే తీసుకుంటుంది. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ సంబంధించినటువంటి అంశం మీద వీళ్ళు స్టాండ్ వేరే తీసుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది కాబట్టి కనుక ఇట్లాంటి ఇరు పక్షాలకు సంబంధించినటువంటి లీడర్లందరూ ఒకే దగ్గర కలిసి ఉండడం అనేది ఇక్కడ చర్చకైతే దారితీస్తుంది. బట్ ఇందులో పెద్ద విశేషం ఏం లేదని రేవంత్ రెడ్డి సన్నిహితులు మాత్రం మనకు అక్కడి నుంచి అందిస్తున్నటువంటి సమాచారం అయితే కనిపిస్తుంది. బట్ ఏదైనా కూడా దేశవ్యాప్తంగా మొత్తం కూడా ఈ సవరణ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల తర్వాత ఈ ఏదైతే బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఇది క్యాజువల్ గా జరిగిందని ఎవరికి వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా ఇది సరైన సమయం కాదని కూడా కొంతమంది రేవంత్ రెడ్డి గిట్టని వాళ్ళు చాలా మంది కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద కాసేపట్లో రేవంత్ రెడ్డి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే అవకాశం ఉంటుంది. దీంట్లో ఈ అంశం మీద కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంటుంది. అసలు ఢిల్లీ పర్యటన వివరాలు కానీ ఈ 3 రోజులు జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లు మీద కానీ పునర్విభజనకు సంబంధించినటువంటి బిల్లుకు సంబంధించినటువంటి దాంట్లో ఎన్డీఏ ఇష్టారాజ్యంగా ఎట్లా రకంగా పార్లమెంట్ లో ఎవరి మద్దతు తెలుసుకోకుండానే ఎవరు కూడా ప్రతిపక్షాల వాయిస్ ని పరిలోకి పోకుండానే ఇష్టానుసారంగా ఎన్డీఏ పక్షం పార్లమెంట్ లో ఈ బిల్లుని తీసుకురావాలన్నటువంటి కుట్ర చేసిందని కూడా రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఇస్తే ఉంటుంది. బట్ చూడాలి ఈ మొత్తం నరేందర్ మీరు అంటున్నట్లుగా ఒకవైపు మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి అటు కాంగ్రెస్ బీజేపీ మధ్య ఒక ఘర్షణ వాతావరణం కనిపిస్తుంటే ఇప్పుడు ఇలాంటి సమావేశాల వల్ల మన సహకారం అందుతుంది అనుకోవచ్చా, సయోధ్య కుదురుతుంది అనుకోవచ్చా? వాస్తవానికి మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు అటు బీజేపీతో కూడా కొంత సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ రెండు కూడా ఒకటి ఎన్డీఏ పక్షానికి దగ్గరగా ఉన్నది మిత్రపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ. అయితే అదే తెలుగుదేశం పార్టీలో గతంలో పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండడం, తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ తెలుగుదేశంతో ఉన్నటువంటి సత్సంబంధాలు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో రిప్రజెంటేట్ చేస్తున్నారు కాబట్టి ఎన్డీఏకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి దానికి పొంతన లేదు అన్నటువంటి విషయం మీద కాంగ్రెస్ పార్టీ లీడర్లు రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా బట్ భవిష్యత్తులో ఎట్లాంటి మీరు అడుగుతున్నట్టుగా ఖచ్చితంగా భవిష్యత్తులో ఎట్లాంటి సంబంధాలు ఉంటాయి అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా ఫైనల్ గా మాత్రం మోడీ మాత్రం దీని మీద మళ్ళొచ్చే సెషన్స్ లోనైనా దీని మీద పూర్తి స్థాయిలో కసరత్తు చేసి ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఇంప్లిమెంట్ చేసిన నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన మొత్తం అంశం మీద మళ్ళీ పరిగణలోకి తీసుకొని మళ్ళీ బిల్లు పెట్టే అవకాశాలు ఉంటాయనేది లేదని కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు చెప్పాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైనా కూడా ఈ రోజు కేబినెట్ సమావేశం కూడా కేంద్ర మంత్రివర్గాలకు సంబంధించి కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ అంశం ఇవన్నీ కూడా చర్చకు అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి కూడా ఈ మొత్తం అంశాల్లో భవిష్యత్తులో బీజేపీతో ఎట్లాంటి సంబంధాలు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనేది కూడా ఈ అన్ని అంశాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ఈ రోజు ఈ జరిగిన సంఘటన తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ఇంపాక్ట్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయి నరేందర్? ఎందుకంటే అటు ఈ రోజు అటు తెలంగాణలో అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుని హౌస్ అరెస్ట్ చేశారు. అక్కడ సిచ్యువేషన్ తెలంగాణలో ఒకలా ఉంది, అక్కడ చూస్తేనేమో ఢిల్లీలో మరోలా ఉంది. కాబట్టి ఇవి ఏ రకంగా ఇంపాక్ట్ చూపిస్తాయి తెలంగాణ పాలిటిక్స్ ని? ఖచ్చితంగా సునీత, ఎందుకంటే ఇక్కడ మనం చూసాం కాసేపటి క్రితమే దాదాపు 2 గంటల దాకా కూడా సీఎం రేవంత్ రెడ్డి నివాసం జూబ్లీహిల్స్ దగ్గర ఘర్షణ వాతావరణం నెలకొంది. అటు మహిళలు కావచ్చు చాలా మంది జంతు కూడా బీజేపీ వాళ్ళు ఇంటి ముట్టడికి వెళ్ళినటువంటి నేపథ్యం కూడా చూసాం. ఎందుకంటే కారణం ఏంటంటే మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమైనటువంటి స్లోగన్ ని బీజేపీ తీసుకుంది. అయితే వాస్తవానికి ప్రియాంక గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, మల్లికార్జున ఖర్గే కానీ, రేవంత్ రెడ్డి కూడా మొదటి నుంచి కూడా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యమాహిమీలు ఎవరైతే ఉన్నారో సోనియా గాంధీ గారికి మొదలు పెడితే చాలా మంది రాష్ట్రపతిగా చేసినటువంటి నేపథ్యం కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఆయా రాష్ట్రాల్లో మహిళా ముఖ్యమంత్రిని చేసినటువంటి ఘనత ఉంది, స్పీకర్లను చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఇలాంటి పరిస్థితిలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మేము వ్యతిరేకంగానే కాదు, కేవలం ఇష్టానుసారంగా సౌత్ ని పట్టించుకోకుండా ఎట్లాంటి కనీసము ఏం చేయబోతున్నారో కూడా క్లారిటీ ఇవ్వకుండా మిత్రపక్షాలను పరిలోకి తీసుకోకుండా ప్రతిపక్ష పార్టీలను ఏదైతే ఎన్డీఏ
తరగతి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఎవరి పరిలోకి తీసుకోకుండా ఇష్టానుసారంగా ఈ బిల్లుకు సంబంధించినటువంటి ముసాయిదాను తయారు చేయడం అనేది ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించడానికి దాన్ని కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు చెప్తున్నారు. బట్ అంతిమంగా మాత్రం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, ఈ బీజేపీ వాళ్ళు ఇక్కడ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ, అక్కడ రేవంత్ రెడ్డి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కానీ, ఇవన్నీ దేనికి దానికి సంబంధం లేకుండా జరుగుతున్నటువంటి వ్యవహారం బయటకు కనిపిస్తున్నప్పటికీ భవిష్యత్తులో ఆ పార్టీకి మంచినటువంటి లీడర్లు ఎలా ముందుకు వెళ్తారు, దీని మీద ఎలాంటి ఒక స్టాండ్ తీసుకుంటారని కూడా చూడాల్సిన అవసరం ఉంది. బట్ రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు కానీ ఒకే స్టాండ్ అయితే తీసుకున్నారు. ఖచ్చితంగా హైబ్రిడ్ విధానంలో ఈ నియోజకవర్గాల పెంపు ఉండాలి ఇష్టానుసారంగా. ఎందుకంటే ఆనాడు జనాభా లెక్కల్ని జనాభా ఇష్టానుసారంగా పెరగకుండా ఉండేందుకు ఆనాడు కట్టడి చేసుకున్నాం సౌత్. ఇప్పుడు కట్టడి చేసుకోవడం కానీ, జిఎస్టీ చెల్లింపుల విషయంలో కానీ ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతి ప్రకారం గడిచిన 15-20 సంవత్సరాల నుంచి మేము మెయింటైన్ చేస్తున్నటువంటి సౌత్ నష్టపోవాల్సిన అవసరం వస్తుంది. ఇష్టానుసారంగా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, బీహార్ కానీ, గుజరాత్ కానీ ఇట్లాంటి నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి ఎవరైతే రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీట్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. జనాభా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సౌత్ నష్టపోవాల్సి వస్తుందని కూడా రేవంత్ రెడ్డి మొదటి నుంచి ఆర్గ్యూ చేస్తున్నారు. ఇది మొత్తం కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి మిత్రపక్షంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇదే గొంతుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి కానీ, తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కానీ, పక్కన ఉన్నటువంటి మిగతా కేరళ కానీ, మిగతా అన్ని కూడా మహారాష్ట్రకు సంబంధించిన లీడర్లు కూడా గొంతెత్తుతున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో దీని మీద మరి ఎన్డీఏ ఎట్లాంటి వైఖరితో ముందుకెళ్తుందని కూడా చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్. నేనేమనుకోలేదు, లక్ష్మణ్ ఏమనుకోడు అదే అందరికంటే ఎక్కువ సంతోషపడుతుంది అదే. రెడ్డి మంత్రి గారు అప్పించాను क्यों आ गए? సార్